మేము ఉంటున్న హోటల్ ఇదే అనమాట. స్వస్తికం. అందరికీ నమస్కారం. ముందుగా గురువుగారు అయిన చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రజెంట్ నేను నిన్న స్టే చేశాను కదా ఇక్కడ స్వస్తికం అనే దగ్గర, అక్కడే ఉన్నాను. ఇప్పుడు టిఫిన్ చేయడానికి వెళ్తున్నాం. బ్రదర్స్ కూడా ఇంకా ఇక్కడే ఉన్నారు. సో టిఫిన్ చేసి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది కదా, అక్కడికి వెళ్తున్నాం. ఈ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ని కేరళ పళనిలా పిలుస్తారంట. ఇక్కడ పన్నియన్ అని పిలుస్తారు వాళ్ళు. పన్నియన్ అన్నకే ఈ ఊరికి పయ్యన్ అని పిలుస్తారు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని. అందుకే ఈ ఊరికి పయ్యనూరు అనే ప్లేస్ వచ్చింది. ఇక్కడ జరిగే తెయ్యమ్స్ కూడా చాలా లింక్స్ ఉంటాయి అంట. అది చాలా పురాతనమైన టెంపుల్ అని చెప్తున్నారు మాకు రూమ్ ఇచ్చిన బ్రదర్. ఓం నమః శివాయ. పూరి తీసుకుంటున్నారు చాలా రోజులు. ప్రశాంతంగా చాలా బాగున్నాయి. అన్ని చెట్లతో, మినిమం చెట్లు గ్యారంటీ ఉండాలి ఇక్కడ వీళ్ళకి. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి చాలా తెయ్యంకి రిలేషన్స్ ఉన్నాయని ఈ ఫోటో మనకి వివరిస్తుంది. ఉన్న తెయ్యమ్స్ అందరినీ ఆశీర్వదిస్తుంది అనమాట సుబ్రహ్మణ్య స్వామి. ఎగ్జాక్ట్ స్థలపురం అయితే తెలియదు మనకి. అయితే తెలుసుకుంటే ప్రయత్నం అయితే చేద్దాం. వాళ్ళ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ వస్తే మనం మాట్లాడి తెలుసుకుందాం. టెంపుల్ అయితే చాలా పాత ఉన్నట్టుంది. గోడలు చూస్తే మనకు అర్థమవుతుంది. అండ్ చాలా విస్తీరంగా ఉంది, చాలా పెద్దగా ఉంది టెంపుల్. లాస్ట్కి వెళ్తే మనకు ఒక పాండ్ ఉంటుంది అనుకుంటా, గూగుల్ మ్యాప్స్లో చూశాను. చాలా బాగుంది పాండ్. దర్శనం అయిపోయిందాక వెళ్ళి చూద్దాం. నమః శివ. కేరళ పళనిగా చెప్తారు ఈ టెంపుల్ని. ఓం నమః శివ. సో ఇక్కడ ఉన్నారు కదా పూజారి వాళ్ళు, వాళ్ళని అడిగాను వీడియో తీసుకోవచ్చా అంటే మొబైల్ అయితే ఓకే తీసుకోవచ్చు అన్నారు. ఓన్లీ ఇన్సైడ్ టెంపుల్ అయితే వద్దన్నారు. నేను చెప్పాను ఓన్లీ బయట తీసుకోండి అని. సో టెంపుల్ అయితే రినోవేట్ చేసినట్టున్నారు రీసెంట్గా. కలర్ఫుల్గా ఉంది, బాగా చాలా స్పేషియస్గా ఉంది. ఎఫ్సెల్లో సర్వీస్ సేవా కౌంటర్స్ ఉన్నాయి. అమల్ 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 You can make a video. You can tell. ఓకే, జస్ట్ నార్మల్ వాట్ ఎవర్ యూ సెడ్, జస్ట్ ఐల్ టెల్ యూ. సో బ్రదర్ కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ టెంపుల్ గురించి, అది మీతో షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. నాకు ఈ టెంపుల్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అది నాకు అర్థమైంది, మీతో షేర్ చేసుకుంటాను కొంచెం. సో టెంపుల్కి ఎంటర్ కాగానే మనకి చెట్టు ఉంది కదా, ఈ కేరళలో ఒక పేరు చెప్పారు. ఆ పేరు నాకు గుర్తులేదు, కానీ ఈ చెట్టు ఎప్పుడు కాయలు కాస్తూ ఉంటుందంట. కానీ ఇక్కడ మాత్రం పండుగలా అవ్వదు. ఎందుకంటే ఇక్కడ కింద సుబ్రహ్మణ్య స్వామి ఇంకొక అవతారంలో ధ్యానం చేసుకుంటూ ఉంటారంట. సో ఆ పండుగ మాకు కింద పడితే డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి ఈ చెట్టు ఇప్పుడు కాయలు ఇదే చెట్టు వేరే ఏరియాలలో కాయలు కాస్తారంట. అది ఇక్కడ విశేషము. దాని తర్వాత లోపల సుబ్రహ్మణ్య స్వామి ఒక వారియర్ లాగా ఉందనంట, నించొని ఉంటాయంట సుబ్రహ్మణ్య స్వామి. మనం కుక్కేలో చూసుకున్నాం కదా, అక్కడ స్వామి నాగా అవతారంలో ఉంటారు, నాగుని పైన. ఇక్కడ స్వామి ఒక వారియర్ లాగా ఉంటారంట. సో ఇక్కడ అమ్మవారి పేరు కన్యా భగవతి అని చెప్పారు. నమః శివాయ. ఇక్కడ కూడా స్నేక్ అంటే సర్ప పరిహార పూజలు ఉంటాయి కదా, అవి కూడా చేస్తారంట ఇక్కడ. సో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది, మంచిగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. కూల్గా ఉంది టెంపుల్, ప్రశాంతంగా ఉంది. సో మన బ్రదర్ నా వీడియో తీస్తున్నారు టెంపుల్ దగ్గర. మనం
టెంపుల్ ఆర్కిటెక్చర్ చూసుకోవచ్చు. అటు సైడ్ మురల్ పెయింటింగ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ కేరళలో స్పెషల్ అనమాట మురల్ పెయింటింగ్స్. ఇదరేనా టెంపుల్ అంతా చుట్టుముట్టు ఇక్కడ దీపాలు ఉన్నాయి. కొన్ని స్పెషల్ టైప్స్లో ఇక్కడ దీపాలు వెలిగిస్తారు అనుకుంటా. ఓకే, शाम को अच्छा दिखेगा నైట్ చాలా బాగుంటుంది. అంత దీపాలు ఉన్నాయి టెంపుల్ అంతా చుట్టూ. టెంపుల్ స్ట్రైట్ యాంగిల్లో ఇలా ఉంది. ఇందాక బ్రదర్ చెప్పిన విషయం ఏంటంటే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని పరశురాముడు ప్రతిష్టాపించారంట. పక్కన పరశురాముడి స్థాపన కూడా ఉంది. ఇందాక దర్శనం చేసుకొని వచ్చాను. లోపల దర్శనం మాత్రం చాలా బాగుంది సుబ్రహ్మణ్య స్వామిది. ఇక్కడ మనం తెయ్యమ్స్ చూస్తాం కదా, అట్లాగానే ఉంది అలంకరణ అంతా. ఆ వేషధారణ కూడా అలాగే ఉంది. సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుని చంపిన తర్వాత భారతదేశంలో దక్షిణ దిశగా ప్రయాణిస్తూ ఉంటారు. తన శక్తి శాంతి రూపంలో స్థిరపరచడానికి సుబ్రహ్మణ్య స్వామి దక్షిణ దిశగా ప్రయాణం ప్రారంభించారు. అలా అడవులు పర్వతాలు దాటి సముద్ర తీరాన్ని సమీపంలో ఉన్న ఒక పవిత్ర ప్రదేశాన్ని చేరుకుంటారు. అది ఈరోజు మనం పయనూరుగా చెప్తున్నాము. ఆ కాలంలో అక్కడ భూమి నుంచి అగ్ని తేజస్సు వెలువరుతూ ఉండేదంట. సర్పశక్తులు ఆ ప్రాంతాన్ని కాపాడుతూ ఉండేవంట. పురాణ గాథ ప్రకారం ఆ ప్రాంతంలోని నాగదేవతలు దైవిక శక్తి కోసం తపస్సు చేస్తూ ఉన్నారు. సుబ్రహ్మణ్య స్వామి అక్కడ తపస్సు చేసి నాగులకు అనుగ్రహంగా ప్రసాదించారు. అందుకే ఈ క్షేత్రంలో సర్పశక్తి బలంగా ఉంది. సంతాన ప్రాప్తి కోసం భక్తులు ఇక్కడికి వస్తారంట. భక్తులు కుటుంబ రక్షణ కోసం ప్రార్థనలు చేస్తారంట. ఆ కాలంలో ఈ ప్రాంతాన్ని రక్షించిన స్థానిక వీరులు యోధులు ఉన్నారు. వారు ధర్మం కోసం ప్రాణత్యాగం చేశారు. సుబ్రహ్మణ్య స్వామి కృపతో వారు దైవిక రూపాలు పొందారు. కాలక్రమేణా ఆ దైవిక రూపాలని వీరు ఇప్పుడు తెయ్యంగా పిలుస్తారు. తెయ్యం రూపంలో ప్రజల ముందు ప్రత్యక్షమవుతారు అని వీళ్ళ నమ్మకం. అసలు తెయ్యం అంటే ఏంటి? తెయ్యం మనం చూస్తున్నాం కదా, సుబ్రహ్మణ్య స్వామి అమ్మవారి లెఫ్ట్ సైడ్లో ఉన్న 2-3 అవతారాలు, వాళ్ళని తెయ్యం. ఇక్కడ వీళ్ళు తెయ్యం ఆడతారనమాట. అసలు తెయ్యం అంటే ఏంటో తెలుసుకుందాం. తెయ్యం అంటే దేవుడి మనిషి రూపంలో అవతరించడం. అలా అవతరించడానికి వీళ్ళు కొన్ని నియమాలు కూడా ఉంటాయి. కఠినంగా ఉపవాసం, పవిత్ర దీక్ష, అగ్ని మధ్యలో డ్యాన్స్ చేయడం. ఈ సమయంలో దేవుడు ఆ వ్యక్తితో ప్రవేశిస్తాడని విశ్వాసం. భక్తులు అడిగిన ప్రశ్నలకి ఆ తెయ్యంలో ఉన్న భగవంతుడు వీళ్ళకి సమాధానాలు చెప్తారు మరియు ఆశీర్వాదం కూడా ఇస్తారు. టెంపుల్ మెయిన్ ద్వారం నుంచి ఇలా స్ట్రైట్గా నడుచుకుంటూ వస్తే ఇక్కడ టెంపుల్ సంబంధించిన కోనేరు ఉంది. చాలా పెద్దగా ఉంది. నేను గూగుల్ ఫొటోస్లో చూశాను. చాలా మంచిగా అనిపించింది. చూద్దాం మనం కూడా. చాలా పెద్దగా ఉంది కోనేరు. నమః శివాయ. మన ఫ్రెండ్స్ ఇలా కూర్చున్నారు. కైసే ఇందాక టెంపుల్ మేనేజర్ గారితో మాట్లాడాను. టెంపుల్ గురించి కొంచెం చెప్పండి అంటే తను కూడా ఆల్మోస్ట్ బ్రదర్ షేర్ చేసుకున్న విషయాలు చెప్పాడు. సో ఆ టెంపుల్ని కేరళ పళనిగా అంటారంట. సో అది లోపల టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇలా ఉంది. గజపృష్ఠ ఆర్కిటెక్చర్ అంటే ఏనుగు నుంచి బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ఎలాగో ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట. బ్యాక్ సైడ్ నుంచి చూస్తే చాలా బాగుంది. అంతా కొత్తగా రెనోవేట్ చేసినట్టు కలర్ఫుల్గా ఉంది.